హాయ్ హలో నమస్తే నేను స్వప్న. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్మోహన్ నమలే గారు. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు సార్? సో ఫార్ సో గుడ్, ఫైన్. సార్, ఈరోజు మన క్వశ్చన్ ఏంటి అంటే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ మనల్ని. సార్, జాతకాలు ముహూర్తాలు చూసి మ్యారేజెస్ చేస్తున్నారు కదా, అయినా కూడా పెళ్ళిళ్ళు డివర్స్ వరకు వెళ్తున్నాయి, ఎందుకని సార్? ఒకటమ్మా, జాతకం అంటే మనం పుట్టినప్పటి నుంచి ఉంది. అది ఎంత కరెక్ట్గా వీళ్ళు రికార్డ్ చేస్తున్నారు టైమింగ్స్ ఇస్ వన్ థింగ్. ముహూర్తానికి ఒక లెంత్ ఆఫ్ టైం ఉంది, ముహూర్త కాలము అంటారు. ఆ ముహూర్తంలో ఎక్కడైనా ఓకే, కానీ ఆ ముహూర్తం దాటి కానీ ముందు కానీ ఒకవేళ ఇచ్చారనుకోండి టైమ్ ఆఫ్ బర్త్, మనకి తర్వాత కూడా 2-3 విషయాలు చాలా ఇంపార్టెంట్ మన ఐడెంటిఫికేషన్లో. ఒకటి టైమ్ ఆఫ్ బర్త్, మనం మామూలుగా డేట్ ఆఫ్ బర్త్ కింద తీసుకుంటాము, బట్ టైమ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద డేట్. ఇప్పుడు కంప్యూటర్ ప్రింట్లో మీరు చూడండి, ఎప్పుడైనా ప్రింట్ తీసుకున్నప్పుడు ఇట్ షోస్ ద టైమ్ ఆల్సో అప్ టు సెకండ్స్. అవును సార్. డే అవర్స్, మినిట్స్, సెకండ్స్ వరకు వస్తుంది. అలాగే మనకి అంత కరెక్ట్గా ఉండాలి. ఇది టైమ్ ఆఫ్ బర్త్. ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఇంపార్టెంట్. లాంగిట్యూడ్ మొత్తం ఈ ప్రపంచం తీసుకుంటే ఇది మనకి నవగ్రహాలు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అండ్ వీఆర్ ఆల్ లింక్ టు నవగ్రహాస్. అంటే మనం ఒక వ్యక్తి పుట్టినప్పుడు మేల్ కానీ ఫిమేల్ కానీ గ్రహాలు ఏ సిచ్యుయేషన్లో ఉన్నాయో, ఏ ప్లానటరీ పొజిషన్ ఎలా ఉందో, ఆ పుట్టినప్పటి నుంచి మనిషి, అంటే నేను ఊహాత్మకంగా చెప్తున్నా, ఇన్ అబ్స్ట్రాక్ట్ వే, నాట్ అబ్స్ట్రాక్ట్ వేలో చెప్పడం ఏంటంటే, మనకి ఒక వర్చువల్ స్ట్రింగ్స్తోని వీఆర్ కనెక్టెడ్ టు ద 9 ప్లానెట్స్. దిస్ ఈజ్ మై బిలీఫ్ సిస్టమ్. నేను బ్లైండ్గా బిలీఫ్లోకి వెళ్ళను, కానీ ఈ బిలీఫ్ భావన నాకు బ్యాక్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉంటుంది, బుర్రలో ఎక్కడో దగ్గర ఉంటుంది. ఆ ప్లానెట్స్ మన జీవితకాలము మనల్ని ఎలా ఈడ్చుకొని పోతుంటే, ఈడుపు అనేది కొంచెం లో లెవెల్ వర్డ్, అంటే లాక్కుంటూ వెళ్తుంటాయో, దాంట్లో ముళ్ళదారి ఉండొచ్చు, పూలదారి ఉండొచ్చు. మనకి ఎవ్రీ 7 ఇయర్స్కి మనం ఒక టైం జోన్ ఉంటాము. 7.5 years టు బి ప్రిసైజ్. 7.5 శని అని తెలంగాణలో ఉంటాడు. అవన్నీ నమ్మొచ్చా సార్? శని అనేది అవన్నీ నమ్మొచ్చా? గ్రహాలనే నమ్మినా నమ్మకపోయినా నీకు నమ్మితే పోయేది కదా. నీకు నమ్మి దానికోసమని నువ్వు అక్కడిక్కడ వెళ్ళి పూజలు చేసి ఇవన్నీ చెక్కర్లా. బట్ ఓకే, ఇజ్ ఇట్ అనాలే, అవునా అని అక్కడ ఆగు, కాదు అని చెప్పాల్సిన పని నీకు లేదు. సో నేను చెప్తుంది ఏంటంటే, ఆ నవగ్రహాలు ఎట్లయితే నీకు లైఫ్ లాంగ్ తీసుకెళ్తున్నాయో ఆ పద్ధతిలో పోతావు. ఎవ్రీ 7 ఇయర్స్కి ఫేజ్ మారుతుంది మనిషిది. అంటే 7 అంటే ఎగ్జాక్ట్గా 7 కాక్కర్లేదు, 1 year దిస్ వే దట్ వే ఫేజ్ మారుతుందంటే, నీవు ఒక 7 years కష్టంలో ఉంటే తర్వాత యూ మే బీ బికమ్ ఏ వెల్దీ పర్సన్, ఆర్ యూ బీ హ్యాపీయర్ టైమ్స్ రావచ్చు. కష్టకాలం, కొన్ని రోజులు అమావాస్య, కొన్ని రోజులు పూర్ణమి. ప్రకృతి నుంచి చూసి నేర్చుకోవాలి. ఎప్పటికే అమావాస్య ఉండదు కదా, ఎప్పటికే శుక్లపక్షం ఉండదు, ఎప్పటికే కృష్ణపక్షం ఉండదు కదా. గుడ్ అయినా పాస్ అవుతుంది, బ్యాడ్ అయినా పాస్ అవుతుంది. ఆ కష్టాన్ని భరించే స్తోమత శక్తి మనం పెంచుకోవాలి. నంబర్ 1. ఇప్పుడు ఆయన KFC రెస్టారెంట్, ఆయన ఓల్డ్ ఏజ్లోనే సక్సెస్ అయినాడు. ఆయన 7-8 అటెంప్ట్స్ ఫెయిల్ అయిన తర్వాత కమింగ్ బ్యాక్. ముహూర్తము, పుట్టిన టైము, జాతకము అనేది ప్లానెట్స్తో లింకు. ఆ ముహూర్తంలో ప్లానెటరీ మూవ్మెంట్ ఎట్లా ఉందని, ఇది ఈ సైన్సు టెక్నాలజీ రాకముందు అప్పుడున్న సైన్స్, వాట్ ఎవర్. సైన్స్కి ఆర్ట్కి రెండే తేడా అమ్మా. సైన్స్ ఏమో ప్రూవెన్ థింగ్, ఆర్ట్ ఏమో ఇండివిజువల్స్ ఎబిలిటీ టు టైడ్ ఓవర్, టు మేనేజ్. ఈ కాంబినేషన్లో ఉంటుంది ఎవ్రీథింగ్. పార్ట్ సైన్సు, పార్ట్ ఇది. నౌ జాతకాలు నమ్మొచ్చా నమ్మొద్దా అంటే, మనము సొసైటీలో చూస్తుంటారు, ముహూర్తాలు జాతకాలు కలవలేదని పెళ్ళిళ్ళు 30-35 years వరకు కూడా చేయట్లేదు పేరెంట్స్. హౌ షుడ్ వి రీడ్ దిస్? మూర్ఖము అంటాము. అవును సార్. 3 రకాల మనుషులు ఉంటారు, వాళ్ళని మనం దూరం పెట్టాలి. ఎం. ఇప్పుడు లవ్ మ్యారేజెస్ అంటే లవ్ చేసుకున్న వాళ్ళు కూడా లవ్ చేసుకుని ఇంట్లో చెప్పిన తర్వాత జాతకాలు కుదరలేదు అంటే అప్పుడు ఏంటి సార్? ఐ విల్ కమ్ టు దట్. నేను M3 అన్నాను కదా, మొండి వాళ్ళు, మూర్ఖులు, మూఢులు, వీళ్ళ దోస్తీ చేయొద్దు. మీ ఫ్రెండ్స్లో ఎవడైనా ఈ M3 కేటగిరీలో ఉంటే, మొండి, మూర్ఖ, మూఢ అంటే డల్ఫెలో, వాడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. మొండి అంటే నేనన్నదే రైట్ ఉంటాడు. మూర్ఖుడు అంటే వాడికి ఇంకా అది ఇది జాతకాలు కుదరలేదని పెళ్ళి చేయకపోతే వాట్ డస్ ఇట్ మీన్? నంబర్ 1. మీరు అడిగిన ప్రశ్న, నేను లవ్ చేశాను, ఇంట్లో వెళ్తే జాతకం కుదరట్లేదు అంటారు. మీరు ఒక పని చేయొచ్చు, నేను కొంచెం హ్యూమరస్గా చెప్తా.
లవ్ చేసే ముందు జాతకం తీసుకోండి, జాతకం గురించి లవ్ చేయండి. ఇది ఎట్లుంది? ఫన్నీగా ఉంది సార్. ఫన్నీగా ఉంది కదా. మరి అంతే. ఇప్పుడు ఫన్నీ క్వశ్చన్కి ఫన్నీ ఆన్సరే ఉంటుంది కదా, ఫన్నీ ప్రపోజల్కి. ఇప్పుడు ఈ లవ్ ఐ డోంట్ నో అమ్మా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక తీరిగ్గా వైఫ్ని హస్బెండ్ వైఫ్ లవ్ చేసుకోవచ్చు కదా జీవితకాలము. మరి లవ్ బిఫోర్ మ్యారేజ్ ఎంతవరకు కరెక్ట్? ఐ అగ్రీ. ఒక ఆడవాళ్ళు, పెళ్లి కాని ఆడవాళ్ళు చాలామంది పురుషులను చూసినప్పుడు ఒకళ్ళిద్దరు వాళ్ళకి నచ్చే అవకాశం ఉంటుంది, అవును సార్. లేదా ఒక్కళ్ళే నచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఐ యాక్సెప్ట్. ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ నీడ్ టు లవ్ హిమ్ అండ్ యూ నీడ్ టు మ్యారీ హిమ్ అలోన్. మీకు అవుట్ సైడ్ మ్యారేజ్ కూడా యూ మే హ్యావ్ ఏ రెస్పెక్ట్ టు ఏ పర్టికులర్ పర్సన్ విత్ ఇన్ ద లిమిట్స్, ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద డిగ్నిటీ, మోడెస్టీ యూ కెన్ హ్యావ్. ఒక్కొక్కసారి మనం ఇష్టపడిన, నేను లవ్కు బదులు ఐఎమ్ డైల్యూటింగ్ ఇట్, ఇష్టపడిన వ్యక్తితోని వివాహము కుదరకపోవచ్చు. నువ్వు ఒక రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు కదా. ఈ కామన్ సెన్స్ మనకు ఉండాలి కదా. మీరు కులాంతర భావం చేసుకుంటే ఇంటి వాళ్ళకు ఒప్పుదల ఉండదు కదా. ఎక్కువ కులమైనా ఉండదు. తక్కువ కులం వచ్చి మాట్లాడట్లేదు నేను. నీవు హయ్యర్ క్యాస్ట్ బాయండి, బాగా డబ్బులు ఉన్నాయండి అంటే కూడా మనకు సామెత ఉంది తెలుగులో, సేయింగ్, బియ్యానికి కానీ కయ్యానికి కానీ సరిజోదు. అంటే నీకన్నా తక్కువ కెపాసిటీ ఉండతో యూ షుడ్ నాట్ ఫైట్, అధర్మము. అవును సార్. నీకన్నా ఎక్కువ వానితో ఫైట్ చేస్తే తెలియదొక్కతనం, ఎట్లాగో నువ్వు ఓడిపోతావు. అవును సార్. కొంచెం అటు ఇటుగా ఉంటే ఓకే, దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. అవును సార్. కొద్దిపాటి తేడాలు అయితే. సో అలాగే వియ్యానికి కూడా అంతే. అంతే మీ వియ్యంకులు కొంచెం అటు ఇటుగా ఉండాలి, లేకపోతే వియ్యంకుల మధ్యలో చాలా పొరపాచాలు వచ్చి కూడా మ్యారేజెస్ అంటే గర్ల్స్ పేరెంట్స్ సపోర్టింగ్ ద గర్ల్ అన్డ్యూలీ. నీకెందుకమ్మా, నువ్వు తిరగబడు, అవును సార్. కాకపోతే మా ఇంటికి వచ్చేసేయి. దీస్ ఆర్ ఆల్ టెంపరీ థింగ్స్. పేరెంట్స్ వల్ల కూడా విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. పేరెంట్స్ విడిపోయిన వాళ్ళు ఉన్నారు. పేరెంట్స్ విడిపోవడము పిల్లలు చూసినప్పుడు మనకి లర్నింగ్ అనేసి అన్లర్నింగ్ అని రెండు ప్యారలల్గా జరుగుతుంటాయి. లర్నింగ్ కొన్ని చేస్తాము, అంటే మంచి లర్న్ చేస్తారు ఉత్తములైతే. మనుషులు 3 రకాలు. ఉమా అంటా నేను, మీ పేరు స్వప్న బట్ ఐఎమ్ టెలింగ్ ఉమా. ఉత్తములు, మధ్యములు, అధములు. ఉత్తములు దే అన్లర్న్. మా పేరెంట్స్ ఇద్దరు కొట్లాడుకునేవాళ్ళు, ఐ షుడ్ నాట్ బీ లైక్ దట్ విత్ మై స్పౌస్ అంటే ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ అనేసి కామన్ నేమ్. తెలివైన న్యూస్ అంట ఐదర్ పేరెంట్స్ నుంచి దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో, పాత రోజుల్లో కొడుకు పెళ్ళైతే కోడలు ఇంటికి వచ్చి అత్తమామలు, కొడుకు, కోడలు అంత జాయింట్ ఫ్యామిలీ ఉండేది. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ లేదు. ఉంటే తప్పని నేను అనట్లా, కానీ రాంగ్ పేరెంట్స్ ఉన్న చోట పర్టికులర్లీ రాంగ్ అయినా కూడా దే ఆర్ అవర్ పేరెంట్స్, వీ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్, కీపింగ్ ఇట్ అసైడ్. అది పక్కన పెట్టి మీ పేరెంట్స్కు సరైన అవగాహన లేనప్పుడు వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు, కానీ నీ భర్తతోనో భార్యతోనో నువ్వు వేరే కాపురం పెట్టుకొని ఉండు. మంత్లీ ఒకసారి కలిసి యూ గివ్ దిమ్ సమ్ గిఫ్ట్, దేర్ ఇస్ ద మ్యాటర్. అనవసరంగా ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయొద్దు. టచ్ అండ్ గో అంటాము, రావడము, హలో అనడము, వెళ్ళిపోవడమే. ఎక్కువ అంటే చెవులు కొరుకుతుంటారు, ఉన్నాయి లేని చెప్తుంటారు. ఇది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. పెళ్ళైన తర్వాత కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వాళ్ళు ఒకే మాట మీద ఉండాలి. అవును సార్. ఒకే బాటలో ప్రయాణించాలి. దిస్ ఈజ్ ద మినిమం థింగ్. మళ్ళీ కనెక్టింగ్ విత్ జాతకాలు అండ్ ముహూర్తాలు, దే ప్లే ఎ రోల్ డెఫినెట్లీ, కానీ నాట్ 100%. యూ కెన్ టైడ్ ఓవర్ దెమ్. అవి దాటి కూడా మీరేంటంటే సెర్చ్ కమిటీ టైప్లో అబ్బాయిని కానీ అమ్మాయిని చూస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ తయారు చేసుకోవాలి, తప్పేం లేదు. సో మెనీ ఎగ్జామ్స్ రాస్తుంటాం కదా, ఇది కూడా పర్సనల్ ఇంటర్వ్యూ కదమ్మా. అవును సార్. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఇట్స్ ఏ పర్సనల్ ఇంటర్వ్యూ. సో యూ ఎక్స్చేంజ్ క్వశ్చన్ పేపర్స్. వాళ్ళ క్వశ్చన్ పేపర్ ఇస్తే ఇవ్వకపోయారు, మీరు ఇవ్వండి. అవును సార్. ఒక 50 స్టాండర్డ్ క్వశ్చన్స్. అందుకే సార్ ఇప్పుడు ఏమంటారు, కౌన్సిలింగ్స్ కూడా తీసుకుంటున్నారు. ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి, పిఎంసి. కానీ కౌన్సిలరు యోగ్యుడైన కౌన్సిలర్ దగ్గర తీసుకోవాలి. అవును సార్. దట్ రిమైన్స్. కొంత అంకిత భావం ఉండాలి, కొంత గివ్ అండ్ టేక్ ఉండాలి, కొంత ఓర్పు ఉండాలి. ఏదో పెళ్లి జరిగింది, నేను సరిగా చూసుకోలేదు, ఏదో తిక్క మొగుడు దొరికాడు, లేకపోతే పిచ్చి పెళ్ళాము దొరికింది, ఇట్స్ ఆల్ రైట్. ఏదో నడిపి ఈ జీవితము, దానికోసమని డైవర్స్కి పోవాల్సిన పని అసలు లేదు. అంటే మనిషి ఎంతో కొంత ధర్మం, ఇప్పుడు ధర్మం ఆల్రెడీ ఒక పాదం మీద నేను వస్తుందనే సేయింగ్ ఉంది కలియుగంలో. ఓకే, కలి పురుషుడు అంటాం మనము.
కలికి సంగతి దేవుడు ఎరుగు. కలి పురుషుడు కలియుగంలో ఎంటర్ అయ్యి అండ్ హీ సిట్స్ ఆన్ ఆల్ పాపకార్యాస్, పాప వస్తువుల మీద ఆయన ప్రభావం ఉంటుంది. అవును సార్. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సార్, మనకి మన ఫాదర్తో కానీ మదర్తో కానీ బ్రదర్స్ సిబ్లింగ్స్తో కూడా మనం ఎప్పుడు విడిపోము. వాళ్ళు ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేస్తాం. అలాంటిది ఇక్కడ వైఫ్ దగ్గరకు వచ్చేసరికి, హస్బెండ్ దగ్గరకు వచ్చేసరికి విడిచిపెట్టడం, విడిపోవడం ఏంటి సార్? అది చాలా తప్పమ్మా. అంటే అవివేకంతోని ఇరుపక్షాలు ఉండే బంధువులు కానీ ఇరుపక్షాలు ఉండే తల్లిదండ్రులకు కూడా అవగాహన లేకపోవడము. ఇప్పుడు స్టేట్ పాయింట్ అమ్మా, ఒక అమ్మాయి హస్బెండ్ని వదిలేసింది, ఇంకోని చేసుకుంది, వాడు కూడా మగవాడే కదా, వాడికి కూడా ఇవే బుద్ధులు ఉంటాయి కదా. అవును సార్. మేబీ లిటిల్ డిఫరెంట్, మళ్ళీ అదే కథ మొదటికే కదా. అవును సార్. విడాకులు ఇస్తే మళ్ళీ పెళ్లి చేసుకోకు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ కెపాసిటీ, ఆ దృఢ సంకల్పం ఉంటే యూ డైవర్సే ఇవ్విచ్చేవాడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? ఇంకా కిందికి వస్తే నీకు అడ్జస్ట్మెంట్ ఎబిలిటీ లేకపోతే, గివ్ అండ్ టేక్ ఇది లేకపోతే పెళ్ళి చేసుకోకు. నెంబర్ 1. పెళ్ళయ్యే ముందే మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. పెళ్ళైన తర్వాత నో గోయింగ్ బ్యాక్, నో స్టెప్పింగ్ బ్యాక్, నిర్వహించాలా. అవును సార్. అండ్ ఒక్కరి వల్ల ఇద్దరు లైఫ్లు స్పాయిల్ అవుతున్నాయి. కరెక్టే కదా. ఇప్పుడు పునర్వివాహానికి, రీమ్యారేజ్కి వెళ్తే కూడా లోకు అయిపోతాం కదా. అవును సార్. అంతే, దాని నెక్స్ట్ హస్బెండ్ దృష్టిలోనో నెక్స్ట్ వైపులో నువ్వు ఇంతేలే, అందుకే నీ పాత భార్య వదిలిపెట్టి, ఇవన్నీ వస్తుంటాయి, పనికిమాలన్నీ వస్తుంటాయి కదా ఇవి. కాబట్టి కంట్రోల్ ఆన్ టంగ్ ఉండాలి, కంట్రోల్ ఆన్ యాక్షన్ ఉండాలి, ఒక ధర్మ నిబద్ధత ఉండాలి. మ్యారేజ్ ఎందుకు అవసరం అంటే దాంట్లో సొసైటల్ ఇంట్రెస్ట్ ఉందమ్మా. మ్యారేజ్ మన కోసమనే కాదు, సమాజం కోసము. బికాస్ ద హ్యూమన్ రేస్ షుడ్ కంటిన్యూ. అన్లెస్ యూ మ్యారేజ్ యూ కెనాట్ హ్యావ్ చిల్డ్రన్. అంటే చిల్డ్రన్ అవుట్ సైడ్ ద మ్యారేజ్ అంటే అదంతా అధర్మమైన ఇది కదా. సో మ్యారేజ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్, ఇట్స్ ఎ సాక్రెడ్ దీస్ థింగ్స్. అండ్ మ్యారీడ్ లైఫ్ మనకి ఆశ్రమ ధర్మాల్లో శైశవ దశ, బాల్యము, కౌరమ, యవ్వనము, గృహస్థు ధర్మ, దీస్ థింగ్స్ ఉన్నాయమ్మా. సో జాతకాలు ముహూర్తాల మీద ఓవర్ డిపెండెంట్ కావద్దు, అది నా పాయింట్. స్టేట్గా అతిగా పోవద్దు. దానికి ఎంతో కొంత చూడాలి. ఏదో గుణాలు అంటారు, 36 గుణాలలో 36 గుణాలు వచ్చిన వాళ్ళు కూడా కొట్లాడుకుంటున్నారు, అది వేరే సంగతి. కనీసం మీకు 50% అనేది మనకి నార్మల్ థింగ్. 18 గుణాలు గడిస్తే ఫైన్. ఓకే సార్. ఓకే అమ్మా. అంటే అతిగా పోవద్దు అనేసి నా పాయింట్. బేసిక్గా ఫ్యామిలీ మంచిదా, వాళ్ళ సంస్కారాలు మంచివా, అబ్బాయి వెల్ బిహేవ్డా. పర్టికులర్లీ అబ్బాయి అంటే అమ్మాయిలకి అబ్బాయికి తేడా ఎలా ఉంటుందంటే, వీళ్ళు దే ఆర్ లిటిల్ రఫ్ అండ్ హార్డ్ అబ్బాయిలు, అమ్మాయిలు కొంచెం స్మూత్. అంటే ఎక్సెప్షన్స్ ఉంటాయి, గయ్యాళి ఆడవాళ్ళు కూడా ఉంటారు. తీసుకున్నప్పుడు అమ్మాయిల పైన ఎక్కువ ఇంపాక్ట్ అనేది పడుతుంది సార్, సొసైటీ వైజ్. ఎగ్జాక్ట్లీ, సొసైటీ పరంగా పడుతుంది. కాబట్టి అమ్మాయి పేరెంట్స్ షుడ్ బి కేర్ఫుల్. కొంచెం కొన్ని విషయాలు చిన్న చిన్నవి చూసి చూడనట్టు పోవాలి. అల్టిమేట్గా యూ హ్యావ్ టు నిర్వహించాలి మ్యారేజ్ లైఫ్. మీకు భర్త భార్య అంతగా 100% మ్యాచ్ అయినా కాకపోయినా, ఒక 50% అయినా కూడా ఎవరి యూనిక్ ప్లేస్ వాళ్ళకే కదా. ప్రొద్దునవో సాయంత్రం హాస్టల్లో ఉన్నట్టే వాట్ ఈస్ దేర్. బట్ తెగింపు ఉండకూడదు, తెగించి ఉండకూడదు. డోంట్ గో అంటే విత్ ఇన్ ద సర్కిల్ యూ ఫైట్ ఆర్ డిఫర్ వాట్ ఎవర్, బట్ డోంట్ క్రాస్ ద సర్కిల్. థ్యాంక్ యూ సో మచ్ సార్.